నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. పూజా హెగ్డే కొన్ని రోజుల క్రితం వరకు టాలీవుడ్లో ఈ పేరు ఒక సెన్సేషన్. టాలీవుడ్ స్టార్ హీరోస్తో వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ ముంబై భామ ఆ మధ్య సైలెంట్ అయినా మళ్ళీ సినిమాలతో సందడి చేసేలా కనిపిస్తుంది. అయితే వాటిలో ఎక్కువ భాగం స్పెషల్ సాంగ్స్ ఉండటం విశేషం. అలా ఇప్పటికే మోనికా అంటూ కూలీలో ఆడి పాడిన ఈ అమ్మడు తాజాగా ఇదిగో ఇలా మరో క్రేజీ ప్రాజెక్టులో స్టెప్పులైపోతున్న వార్తలు మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి. ఐటమ్ సాంగ్స్, అదే స్పెషల్ సాంగ్స్ మన సినిమాల్లో ఇప్పుడివి కామన్ అయిపోయాయి. ఒకప్పుడు ఈ సాంగ్స్ కోసం స్పెషల్ గా బామల్ని తీసుకొస్తే ఇప్పుడు అన్నీ చేస్తున్నాం, ఏ మాత్రం చేయలేమా అంటూ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ లో మెరిసిపోతున్నారు. అలా ఇప్పటికే తమన్నా, రష్మిక, శ్రీలీల ఇలా స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి కోట్లు వెనకేసుకున్న వాళ్లే. ఇక పొడుగు కాళ్ల భామ పూజా హెగ్డే కూడా ఆ మధ్య రంగస్థలంలో జిగేలు రాణిగా అదరకొట్టి తాజాగా కూలీలో మోనికాగా మెప్పించింది కూడా. సినిమాలు లేకపోతేనే స్పెషల్ సాంగ్లతోనే కోట్లొస్తున్నాయిగా అని కాబోలు. ఇక లోకేష్ బాటలోనే పూజాని తన సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించే ప్లాన్ వేస్తున్నాడట అట్లీ. అందుకోసం ఏకంగా 6 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. సినిమాకే 800 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఈ మాత్రం కాస్ట్లీ టచ్ ఉండాలనుకున్నారో ఏమో. ఇప్పటికే ఈ జోడీ దువ్వాడ జగన్నాథం అలా వైకుంఠపురంలో కనిపించి సాలిడ్ సక్సెస్ చూసింది కూడా. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే ఈ జంట ముచ్చటగా మూడోసారి తెరపై కనిపించబోతున్నారన్నమాట. అయితే సినిమాలు లెక్క క్రేజ్ కోల్పోయిన ఈ అమ్మడి ఆట పాట సినిమాపై ఎలాంటి హైప్ పెంచుతుందో చూడాలి. టాప్ హీరోస్ ని ఒకే ఫ్రేమ్ లో బంధించడం ఎవరికైనా కష్టమే. ఏం మాత్రం తేడా వచ్చినా ఫ్యాన్స్ చెడు కూడా ఆడేసుకుంటారు మరి. అయితే ఈ ఇద్దరు వెస్ట్ స్టైల్స్ ని కలుపుతానంటూ ఇదిగో ఇలా బయలుదేరాడట ఈ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఇంతకీ ఆ క్రేజీ కాంబో ఏంటి? ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? రజనీ, కమల్ కెరీర్ మొదలుపెట్టిన కొత్తల్లో అపూర్వ, రాగంగాల్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ అంటూ దాదాపు 20కి పైగా సినిమాల్లో కలిసి నటించిన ఈ క్రేజీ కాంబో చివరిగా కలిసి కనిపించిన సినిమా 1979లో వచ్చిన అలావుద్దీన్ అద్భుత విళక్కం. ఇక అప్పటి నుండి దాదాపు 46 ఏళ్ల పాటు ఈ జోడీ మరే సినిమాలో కలిసి కనిపించలేదంటే ఆశ్చర్యమే. అయితే దాన్ని బ్రేక్ చేస్తూ మేము కలిసి నటిస్తామని కమల్, రజనీ ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కాంబోని డీల్ చేసే ఆ డైరెక్టర్ ఎవరా అని క్యూరియస్ గా ఎదురుచూశారు తమిళ తంబిలో. వాస్తవానికి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తుందనుకున్న కూలీ ఇచ్చిన షాక్ తో ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. మరో పక్క ప్రదీప్ రంగనాథన్ పేరు వినిపించిన అబ్బే నేను కాదంటూ చల్లగా సైడ్ అయ్యాడు. దీంతో కార్తీక్ సుబ్బరాజ్ లైన్ లోకి వచ్చిన రెట్రో ఫ్లాప్ తో ఆ సాహసం చేసే డేర్ చేయలేదు. దీంతో కలిసి నటించేందుకు రెడీగా ఉన్న కలిపే ఆ డైరెక్టర్ ఎవరా అనుకుంటున్న టైంలో ఎంట్రీ ఇచ్చాడంట నెల్సన్. ఇప్పటికే రజనీతో జైలర్ అంటూ 500 కోట్లను వెనకేసిన ఈ క్రియేటర్. అయితే ఇదే నెల్సన్ తో తారక్ సినిమా ఒకటి చేయాల్సిందని నాగవంశీ ఇప్పటికే చెప్పేశాడు కూడా. అయితే తారక్ త్రివిక్రమ్ సినిమాకి వెళ్లకపోతే కనుక నెల్సన్ ఈ కాంబోపై ఫోకస్ చేసి ఆ తర్వాత తారక్ సినిమాపై కాన్సన్ట్రేట్ చేస్తాడన్నమాట. చూడాలి మరి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న రజనీ, కమల్ కాంబోని నెల్సన్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో. నాకు ఒక హిట్ కావాలేరా ఇప్పుడు ఇదే పాటని పాడుతూ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది జాన్వీ పాప. బాలీవుడ్ వరుస డిజాస్టర్స్ తో బెంబేలెత్తించింది మరి. దీంతో బ్యాక్గ్రౌండ్ బాలీవుడ్ అయినా హిట్ కావాలంటే మా టాలీవుడ్డే కావాల్సి వచ్చిందా అన్నమాట అంటూ చెవులు కొనుక్కుంటున్నారట తెలుగు ఫిల్మీ ఫ్యాన్స్. సినిమాలు చేస్తుందన్న మాటే కానీ హిట్ ని చూడలేకపోతుంది బాంబే బ్యూటీ జాన్వీ కపూర్. 7 ఏళ్ల కిందట దడకంటూ సాలిడ్ సక్సెస్ కొట్టిన ఈ అమ్మడు గుంజన్ సక్సేనాతో డీసెంట్ హిట్ నే చూసినా అది ఓటీటీ ఫిల్మ్ గా స్టాంప్ వేసుకుంది. ఇక వీటి తర్వాత థియేటర్లో రిలీజ్ అయిన మరే సినిమా జాన్వీకి సక్సెస్ అందించలేదంటే కెరీర్ ఎంత డౌన్ ఫాల్ లో ఉందో అర్థమవుతుంది. గతేడాది ఉలాజ్ తో పెద్ద డిజాస్టర్ ను చూసిన ఈ బ్యూటీ ఈ ఏడాది పరం సుందరి, సన్నీ సంస్కారికి, తులసి కుమారి, హోమ్ బౌండ్ అంటూ 3 డిజాస్టర్స్ ని ఫేస్ చేసింది. దీంతో ఈ అమ్మడి ఫోకస్ అంతా ఇప్పుడు టాలీవుడ్ పైన పెట్టినట్టు కనిపిస్తుంది. గతేడాది దేవరాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ రామ్ చరణ్ సరసన పెద్దితో పాటు అల్లు అట్లీ సినిమాలో నటిస్తుందని టాక్.
మరోవైపు ఎన్టీఆర్ తో దేవర 2 కూడా చేయాల్సి ఉంది. దీంతో బాలీవుడ్ హ్యాండ్ ఇచ్చినా మళ్లీ ఈ సినిమాలతో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని ఆరాటపడుతుంది. ఇక పెద్ది వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అవుతుండగా మిగతా 2 సినిమాలు 2027లో రిలీజ్ అయ్యేట్టు కనిపిస్తుంది. మొత్తానికి ఈ బాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్ దిక్కయిందన్నమాట. పలానా సినిమా వస్తుందంటే తక్కువ వినిపించే మాట హీరో హీరోయిన్స్ ఎవరు అని. హీరోతో పాటు హీరోయిన్స్ ఉండే ఇంపార్టెన్స్ అలాంటిది. మరి త్వరలో సెట్స్ మీదకి వెళ్ళిపోతామని హడావిడి చేస్తున్న మన స్టార్ హీరోలు ఏ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారో చూసేద్దామా. తమ సినిమాలకి అందాలని అద్దే పనిలో పడ్డారట మన స్టార్ హీరోలు. ఈ క్రమంలో ఇప్పటికే బాబీ తెరకెక్కించనున్న గ్యాంగ్స్టర్ డ్రామాలో జోడీగా మాళవిక మోహనన్, రాశీ ఖన్నాలను ఫైనల్ చేశాడట చిరు. ఇక కింగ్ తన 100 కోసం మొదట్లో టబు అనుకుని అటు నుండి అనుష్క శెట్టి వైపు చూసిన మేకర్స్ చివరికి నయన్ దగ్గర ఆగారని టాక్. వీరి కాంబోలో బాస్ వచ్చిపోయింది కూడా. ఇక రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సుక్కు చరణ్ కాంబోలో వచ్చే సినిమా కోసం ఇప్పటి నుండే హీరోయిన్ల వేటలో పడిందట యూనిట్. అందులో భాగంగా సమంత, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ల వైపు దిక్కులు చూసి చివరిగా కృతి సనన్ దగ్గర ఆగారని టాక్. సుక్కు నేనుక్కడిలో మెరిసింది కూడా ఈ అమ్మడే. ఇక పాన్ వరల్డ్ రేంజ్ లో వస్తున్న అల్లు అట్లీ సినిమాలో ఏకంగా 5 హీరోయిన్స్ కు ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దీపికా పదుకొనే ఆన్ బోర్డు కాగా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఆలియా, భాగ్యశ్రీ బోర్సేలలో ఆల్రెడీ మృణాల్ ఠాకూర్, జాన్వీలపై కూడా ఫోటోషూట్ చేశాడట అట్లీ. మరి మిగతా వారు ఎవరనేది బన్నీయే బయటపెట్టాలి. ఒకవైపు పారడైజ్ ని పరుగులు పెట్టిస్తూనే సుజిత్ సినిమాకి కొబ్బరికాయ కొట్టేసిన నాని మొదట్లో ప్రియాంక అరుల్ మోహన్ ని అనుకున్నా చివరికి పూజా హెగ్డేనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట. చూడాలి మరి నానిని బ్లడీ రోమియో అనే ఆ అమ్మడు ఎవరో. ఇక గీతా గోవిందం, డియర్ కామ్రేడ్లతో దగ్గరైపోయి ఎంగేజ్మెంట్ అయిపోయిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ముచ్చటగా 3వసారి రాహుల్ సంకృత్యాన్ సినిమా కోసం జోడీ కట్టబోతున్నారు. మరి మళ్లీ స్క్రీన్ పై ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదా? ఎల్లమ్మ కోసం హీరోని పట్టుకోలేక తెగ చక్కర్లు కొట్టిన బలగం వేణు ఎట్టకేలకి దేవిశ్రీ ప్రసాద్ వద్ద ఆగినట్టే కనిపిస్తుంది. ఇక ఇదే సినిమాలో దేవి సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ దాదాపు ఫైనల్ అయిందని టాక్. మొత్తానికి సినిమాకి గ్రామర్ తో గ్లామర్ కూడా ఇంపార్టెంట్ అంటూ ఇలా కథానాయికల వేటిలో పడ్డారన్నమాట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కీర్తి శర్వన్ దర్శకత్వం వహించిన సినిమా డ్యూట్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్, రోహిణి కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ అయి 100 కోట్ల క్లబ్ లో చేరటంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. Yeah, thank you Telugu audience for accepting this film, and I can see all the responses from the audience, from the reviewers, press, everything. It was so overwhelming. Thank you. The emotions, the humor, even when I noticed, when I used to watch few Telugu films, I noticed there will be always a very interesting characters to all the Telugu popular films like that Arya film or Pokiri film, many other films whichever I saw, I like that small eccentricity in any of the characters. సో దీనికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, అలాగే దీంట్లో పనిచేసిన మా సూపర్ స్టార్ మా ప్రదీప్ రంగనాథన్ గారికి, మా సెన్సేషన్ మమితా బైజు గారికి, మా డైరెక్టర్ కీర్తిశ్వర్ గారికి వెరీ 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 స్పెషల్ థ్యాంక్స్. అలాగే శరత్ కుమార్ గారు హస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ సార్, థ్యాంక్ యూ. అలాగే దీన్ని పనిచేసిన టోటల్ క్యాస్ట్ అండ్ క్రూకి చాలా చాలా థ్యాంక్స్ అండి. యూ హ్యావ్ గివెన్ అస్ ఎ వెరీ బిగ్ మెమరబుల్ ఫిలిం. మాకు ఆల్ ద లాంగ్వేజ్లో ఇనానిమస్గా యాక్సెప్టెన్స్ వచ్చిన సినిమా కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. All the audience, thank you so much for your love and support. Without your support, ఇది సాధ్యం కాదు. And to all the press and media, I thank you so much. All the reels, memes, DMs, எல்லாமே I saw in my Instagram and social media. So feeling so grateful, to be very honest. And to all my co-stars, Pradeep sir, hearty congratulations to you for your hat trick. And Kirti Anna, this is your win, and I'm feeling so happy and proud of you, Anna. So, dude has crossed 100 crores, and the main purpose of this
event is to thank the Telugu people, because without you, this wouldn't have been possible. Even for Love Today, for Dragon, and now for Dude, your support has been immense. So I would just want to thank from my heart, thank you so much to all the Telugu audience. Thank you so much, and thanks to my cast and crew. ఇవి వాళ్ళ మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.